టిఫిన్ తినిపించాలి. 11ంటికి గాయత్రి పాపనెత్తుకొని ఆఫీస్ ఫైల్స్ చెక్ చేయాలి. 2ంటికి గాయత్రి పాపనెత్తుకొని గోరు ముద్దలు తినిపించాలి. చెప్పానా మీరు నవ్వుతారని? నాకు నవ్వు రావడం లేదు, ఆశ్చర్యంగా ఉంది. ప్రతి పనిలోనూ గాయత్రి పాపే ఉంది. తనని ఎత్తుకొని అన్ని పనులు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? పాపకి ఒంట్లో బాలేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబుగారు, బానే ఉంది. వదిలేస్తే అల్లరి చేస్తుందని అలా రాసి పెట్టుకున్నాను. నాకు గుర్తుంటుంది, పైగా గాయత్రి నా దగ్గరే ఉంటుంది. కాఫీ తీసుకురానా? వద్దునే. సరే, నాకు కిచెన్లో కొంచెం పని ఉంది. డైరీ. ఎదురు ఈ పాలు తాగివే. ఇప్పుడు ఎంత ఎక్కువ తాగితే రేపు పుట్టిపోయే బిడ్డకి అన్ని పాలు పట్టించచ్చు. తీసుకో. పిన్ని, బాబాయ్ కేర్ని చూస్తుంటే నిన్ను పాల విక్రయ కేంద్రంలో జాయిన్ చేసేలా ఉన్నారు. ఆయనకి చాదస్తం వచ్చిందిలే హాస్. సర్వీస్ చేస్తుంటే లవ్ అనుకోకుండా కొవ్వు అన్నట్టుంది నీ ఉద్దేశం. అయ్యో రామా, నేను అలా అనలేదండి. తెల్లారగానే కంపెనీ కార్యక్రమాలు చక్కబెట్టాలని ఇక్కడ ఇష్టాగోష్ఠి పెట్టావేంటి హాస్ని? చెప్పింది నేను కాదు రాజా, మా చెల్లి నయని. మా అక్క వాళ్ళు కనపడట్లేదేంటి? విశాల్ విక్రాంత్ మీటింగ్ పెట్టుకుందేమో. నిజమే అమ్మా, 6ంటికి వదిన మార్కెటింగ్ వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. పాపం చలిగా ఉన్నా సరే స్వెటర్స్ వేసుకుని మరీ పార్టిసిపేట్ చేశారు. ఎమర్జెన్సీ మీటింగ్ అన్నప్పుడు అర్ధరాత్రి అయినా సరే అటెండ్ అవ్వాలి కదా బాబుగారు. అంత తొందర ఏమొచ్చింది? మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వెళ్ళక ముందే నైని కొన్ని టిప్స్ చెప్పింది. అవి పాటిస్తే అనుకున్న దానికంటే ఎక్కువగా సేల్స్ జరుగుతాయి అనిపిస్తుంది. అనుకోవడం కాదు బ్రో, ఖచ్చితంగా వదిన చెప్పినట్టుగా సంచలనం సృష్టించబోతున్నాయి. వావ్, మళ్ళీ మీరు ఫామ్ లోకి వచ్చారన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఇతనెవరు సరాసరి ఇంట్లోకే వచ్చేసాడు? బెడ్రూమ్ లోకి రాలేదు. సంతోషం. ఎవరండి తమరు? లిల్లీస్ హాస్పిటల్ నుంచి వచ్చాను మేడం, బిల్లింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎవరి కొంట్లో బాలేదని వచ్చావయ్యా? పొరపాటున వచ్చి ఉంటారులే, మీరు వెళ్ళండి. అది కాదు మేడం. వీళ్ళు రకరకాల ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తారు. వెళ్ళిపోండి. ఆగునైని, అతనెవరో, ఎందుకొచ్చాడో ఆ వివరాలేం తెలుసుకోకుండా వెళ్ళిపో అంటున్నావెందుకు? తెలిసినోడేమో. ఏంటి? అప్పుడే కదరా తెలియనట్టు నటించేది. అనయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒక్క నిమిషం విశాల్. అక్కయ్య అలా బిగిసిపోయిందండి. తనకు కూడా అర్థం కాలేదేమో. అవునా వదినా? అతను వెళ్ళిపోయాడా? ఏ, అతని చేతనే చదివించాలనా? ఏయ్, నన్ను చెప్పనివ్వు ముందు. త్వరగా చెప్పు మమ్మీ. హాస్పిటల్ నుండి వచ్చిన బిల్
సుమారు 42 లక్షలు. $20 లక్షలైనా కడితే తప్ప ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేమని ఉందిందులో. ఎవరు అడ్మిట్ అయ్యారని? ఇంకెవరు విశాల్, మీ ఆవిడ నయని. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను అడ్మిట్ అవ్వడం ఏంటి? కళ్ళ ముందు నైనమ్మ కూతురుని ఎత్తుకునుంటే ఆసుపత్రి పాలై అవస్థ పడుతుందనడానికి నీకు నోరేలాగా వచ్చిందక్కాయ్? పావనమూర్తి, నీకు చదవచ్చుగా, చూడు. నిజమే అల్లుడు, ఇలా ఎలా పంపిస్తారు? ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యమని ఎలా చెప్తారు? నైని పేరునే ఉందా? పేషెంట్ నేమ్ లో నైనమ్మ పేరే ఉంది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా బాబాయ్, ఆ బిల్ కట్టలేదనుకుంటా. కానీ విక్రాంత్ నేను జాయిన్ చేసిన హాస్పిటల్ లిల్లీస్ కాదు కదా చెల్లి. అవును కదా, ఈ హాస్పిటల్ నుండి ఎందుకు బిల్లు కట్టమని పంపిస్తారు?